తీవ్రంగా ఆలోచిస్తే మటన్ షాప్కి వెళ్తే వాడు చచ్చిన గొర్రెనికి వస్తున్నాడో బతికిన గొర్రెనికి వస్తున్నాడో తెలియడం లేదు. పాలలో నీరు కల్తీ, తేనెలో బెల్లం కల్తీ, సహజంగా పండకుండా కార్బైడ్ కల్తీ. దళారుల కడుపు పండుతుంది కానీ తిన్నవారి కడుపు పండట్లేదు. సమాజాన్ని చూసి చూడనట్టు వదిలేయాలరా. ఎవడు ఏ విధంగా మోసం చేస్తాడో తెలియడం లేదు. ఇంకా ఎక్కడ ఉందిరా ఈ సమాజంలో న్యాయం? మనం పుట్ట ముందు నుంచే రూల్స్ పుట్టాయిరా, గుర్తుంచుకో. ప్రామిసర్ నోటు, దాని మీద రెవెన్యూ స్టాంపు, దాని మీద సంతకం, సాక్షుల వారి సంతకం. ఎందుకు అనుకుంటారు అందరూ? ఇలా జరుగుతాయనే రూల్స్ పెట్టారురా. మనమే రూల్స్ బ్రేక్ చేస్తూ వెళ్తుంటాం. అలా రూల్స్ బ్రేక్ చేసే ప్రతిసారి రిస్క్ పెరుగుతుందని అర్థం. ఈ ప్రపంచంలో అప్పు ఎవరికి ఇవ్వాలన్న భయం వేస్తుందిరా. అలా ఏమీ ఉండదు. ఏమి ఉండదారా? కొసరు కోసం వెళ్తే అసలు కేసరు వచ్చిందిరా. బ్యాంకులు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చుగా.